హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డేస్. ఇవాళ సోయా చంక్ క్యారెట్ రైస్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. వాటర్ బాయిల్ చేసుకొని అందులోకి 3/4 కప్ సోయా చంక్ వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని 5 to 7 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేయాలి. కూల్ వాటర్తో రిన్స్ చేసి తర్వాత స్క్వీజ్ చేస్తున్నాము. ఒక కప్పు బాస్మతి రైస్ వాష్ చేసుకొని 30 minutes నానబెట్టుకున్నాము. బియ్యం నానేలోపు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో 1 స్పూన్ ఘీ ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కట్ చేసిన టొమాటోస్ వేసుకున్నాను. క్యారెట్ తురుము వేసి కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసి కలుపుకోవాలి. పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి పైన పుదీనా చల్లుకొని 1.5 కప్పు నీళ్లు వేయాలి. వరకు ప్రెషర్ కుక్ చేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యాక కుక్కర్ మీద ఓపెన్ చేసుకోవాలి.